వెల్కమ్ టు అవర్ ఛానల్. మన్మధుడు నాగార్జున గురించి కొన్ని సీక్రెట్స్ మీకోసం. మొదటి భార్యకు విడాకులు ఇచ్చాక అమలతో ప్రేమ, కానీ ఎవరు ముందు ప్రపోజ్ చేశారు? పెళ్ళయ్యాక నాగార్జునకి ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ని అమల ఎలా మాన్పించారు? అమలతో పెళ్ళయ్యాక టబుతో ఎఫ్ఐఆర్. మరి అమల ఏం చేశారు? 60 ఏళ్ళు దాటినా కూడా 20 ఏళ్ల వ్యక్తిలా ఎలా ఉన్నాడు? నాగార్జున ఆరోగ్య అసలు రహస్యం ఏమిటి? నాగార్జున వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, ముందుగా దివంగత లెజెండరీ నిర్మాత దగ్గుపాటి రామానాయుడు కుమార్తె శ్రీలక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వారి మధ్య మనస్పర్ధలు రావటంతో నాగచైతన్య పుట్టాక విడాకులు తీసుకున్నారు. ఇక శ్రీలక్ష్మితో విడాకుల తర్వాత నాగార్జున లవ్ స్టోరీలతో సినిమాలు చేసుకుంటూ అమ్మాయిల కలల రాకుమారుడిగా ఎదిగాడు. ఇక నాగార్జున అమల ప్రేమలో ముందుగా ప్రపోజ్ చేసింది ఎవరు? వీళ్ళిద్దరూ ఎలా ప్రేమలో పడ్డారు? ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరు అన్న ప్రశ్నలకు చాలా రోజుల తర్వాత ఆన్సర్ దొరికింది. అమలకు కజిన్ బ్రదర్ అయిన సురేష్ చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు. అసలు ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పే ధైర్యం కూడా ఎవరికీ లేదు. అయితే సురేష్ చక్రవర్తి ఈ సీక్రెట్ చెప్పేశాడు. తాను అమలకు సొంత తమ్ముడిని కాకపోయినా తనను ఆమె తోబుట్టువుగానే చూసుకున్నారని తెలిపాడు. పెళ్లికి ముందు అందరిలాగానే నాగార్జున అమలకు ఏదో ఉందన్న విషయం అందరిలాగానే తనకు కూడా తెలుసు అని, అయితే తనకు తెలిసిన సమాచారం ప్రకారం ముందుగా నాగార్జునే అమలకు ప్రపోజ్ చేశాడని ఆయన తెలిపారు. ఈ విషయాలను సురేష్ చక్రవర్తి బయటపెడుతూనే సారీ నాగ్, తప్పుంటే క్షమించు అని తెలియచేశాడు. సురేష్ చెప్పిన దానిని బట్టి చూస్తే ముందు నాగే అమలకు ప్రపోజ్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఇండస్ట్రీ అన్న తర్వాత డ్రింకింగ్ చాలా కామన్. ఆ అలవాట్లు లేని నటులు చాలా తక్కువ మందికుంటారు. ఈ క్రమంలో కింగ్ నాగార్జునకు ఉన్న ఈ అలవాటును పెళ్లి తర్వాత అమల మార్పించేశారట. భార్యగా తన భర్త చేత ఈ అలవాటు మాన్పించి భార్యంటే ఇలా ఉండాలి అనిపించుకున్నారట అమల. ఇక అమలను పెళ్లాడిన కొన్నేళ్లకు టబుతో నాగార్జున రహస్యంగా ఎఫైర్ పెట్టుకున్నాడని వార్తలు వైరలయ్యాయి. వీరిద్దరూ సీక్రెట్గా ఎఫైర్ నడిపిస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రస్తుతం 50 ఏళ్ల వయసులో ఉన్న టబు వివాహం చేసుకోలేదు. దీనికి ప్రధాన కారణం లవ్ ఎఫైర్స్ అనే వాదన ఉంది. ముఖ్యంగా నాగార్జున కారణంగానే టబు సింగిల్గా ఉండిపోయారని కొందరు అంటుంటారు. అలాగే బాలీవుడ్లో అజయ్ దేవగన్ వల్ల పెళ్లి చేసుకోలేదంటారు. ఈ వార్తలపై నాగార్జున టబు నేరుగా ఎప్పుడూ స్పందించలేదు. కానీ అమల మాత్రం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రియాక్ట్ అయింది. అమలను నాగార్జున టబు మధ్య అఫైర్ గురించి ప్రశ్నించగా ఘాటుగానే స్పందించింది. టబు నాగార్జున మధ్య మంచి స్నేహబంధం మాత్రమే ఉంది. టబు నాక్కూడా ఫ్రెండు. వారిపై అలాంటి రూమర్లు రావటంతో చాలా బాధపడ్డాను అంటూ అమల ఓపెన్ అయింది. 1-2 చిత్రాలు కలిసి నటించేసరికి ఇలా అపార్థం చేసుకోవటం సరికాదని అమల అసహనం వ్యక్తం చేసింది. అలాగే భర్త నాగార్జునపై తనకెంతో నమ్మకం ఉందని కూడా అమల తెలిపింది. ఇక నాగార్జున మరో సీక్రెట్ ఆయన ఆరోగ్యం. 60 ఏళ్లు దాటినా కూడా 20 ఏళ్ల వ్యక్తిలా ఎలా ఉన్నాడు? ఆయన తన ఆరోగ్య రహస్యమేంటో కూడా చెప్పారు. నాగార్జున దినచర్య ఉదయం 6 గంటలకు మొదలవుతుంది. గంటపాటు జిమ్లో గడుపుతారు. ఆ తర్వాత గుడ్డులో తెలసొన, బ్రెడ్తో కలిపి తీసుకుంటారు. తిరిగి ఉదయం 11 గంటల సమయంలో దోశ లేదా పొంగల్ లేదా ఇడ్లీ తింటారు. మధ్యాహ్నం లంచ్లో రైస్, రోటీ, 4 రకాల కూరలు తింటారు. లంచ్కు ముందు పండు తీసుకుంటారు. తిరిగి రాత్రి 7 గంటల సమయంలో డిన్నర్ పూర్తి చేస్తారు. ఉడకబెట్టిన కూరగాయలు, గ్రిల్ చికెన్ లేదా చేపలతో తింటారు. రాత్రి 10 గంటలకు ఆయన నిద్రపోవాల్సిందే. నాగార్జున డైటింగ్ చెయ్యరు. 6 వారంలో 6 రోజులు వ్యాయామాలు చేయాల్సిందే. ఇది నాగార్జున గురించిన షార్ట్ అండ్ స్వీట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.